సైతానుగాడు నీ జీవితాన్ని ఎంత చిన్నాభిన్నం చేసి గందరగోళం చేసినా, చక్కని ఒక ఆకృతిలో ఉన్న నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ సంసారాన్ని, నీ 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 జీవితాన్ని చిన్నాభిన్నం చేసేవాడు అయిపోయింది నీ పని అని అంటాడు. కానీ యేసు ఏమంటాడు తెలుసా? అట్ట గీతలు గీశాడు వాడు, నువ్వేం భయపడవాకు, అందులో నుంచి నేను ఇంకొక షేపు తీసుకొస్తా, ఆ గీతల్లోంచి ఇంకొక షేపు నేను తీసుకొస్తా, నేను ఉన్నా కదా, నేను మలుస్తా, నా వైపు చూడు, భయపడవాక. అది అయిపోయింది. ఆ పిచ్చి గీతలే ఒక జలపాతం లాగా మార్చి పడేసిన చింత్రకారుని వల్లే పిచ్చి గీతల్లాగా అయిపోయిన మన బ్రతుకుని ఒక ఆకృతిలోనికి దేవుడు తేలేడంటారా? ఎంతమందికి విశ్వాసం వచ్చిందండి? ఇప్పుడు నీ లైఫ్ను గురించి నువ్వు ఊహించు.